హలో అండి, ఈరోజు నేను 2-in-1 రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే ఈ రెసిపీ పెసరపప్పు పునుగులండి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం స్నాక్గా కానీ మీరు వండుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్పు పెసరపప్పుని తీసుకొని పెసరపప్పుని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత పెసరపప్పుని ఒక 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలండి. ఒక 3 గంటలు నానినా కూడా సరిపోతుంది. 3 గంటల తర్వాత చూస్తున్నారు కదా, పెసరపప్పు బాగా నానిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను అల్లం వేస్తున్నానండి. అల్లం నేను కొంచెం ఎక్కువ వేసాను, మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకూడదండి, నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పులోకి మనం 3 స్పూన్ల దాకా బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి పునుగులు. ఇలా 3 స్పూన్లు బియ్యం పిండి, అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా పుదీనా, ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. అవి వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పిండిని మనం బాగా కలుపుకోవాలండి. గిల్లకు కొట్టినట్టు బాగా కలపాలి. బాగా కలిపిన పిండిని ఇప్పుడు మనం పునుగులుగా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ పునుగులు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, లోపల దాకా సరిగా కాలవండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల. ఇలా మొత్తం పునుగులన్నిటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పునుగులు రెడీ అయిపోతాయండి. ఈ పునుగుల్ని మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లేదు అంటే ఈవినింగ్ స్నాక్గా కానీ వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. బండి మీద అమ్మే పెసరపప్పు పునుగుల కంటే కూడా ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంట్లోనే హెల్తీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా, మీరు కూడా ప్రిపేర్ చేయండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పునుగుల్లోకి పుదీనా టొమాటో చట్నీని పెట్టుకుంటున్నాను. మీకు ఆ రెసిపీ కావాలి అంటే కింద కమెంట్లో తెలియచేయండి, నేను ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తానండి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఈ పునుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.